అరే టైం బాగానే అవుతుంది. అత్తుండా అత్తలేడా? మా పాలేరు రాకపా ఇంకా బయటికి పోవాలి. జనమంతా చెన్నలకు పోతారు. పొద్దు పోతుంది. ఎవరు కలవరు ఇక రాగితే. మా పాలేరోడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. పొద్దంతా వినాక అక్కడ ఆడింటికి నేనన్నా బయలుదేరుతా. ఊళ్ళో జనమంతా వినాక నేనేం చేయాలి? బయటికి పోయి పొద్దు ఏమో దొరేయమంటాడు. ఏం కథను పోతా. అయ్యా అయ్యా ఉన్నారా? ఏమిరా కనకయ్య, ఎంతసేపు అయింది? పొద్దంతా అయ్యా మందిని పిలిచడానికి ఏరా నేను ఒక్క పురుగు దొరుకుతలేరు. అక్కడ కాలు పట్లే ఉండి ఇక్కడ కాలు పిట్లే ఉండి మంది కావాలే. మంది గురించి లెంకల వరకల్లా పొద్దుపోయింది అయ్యా. పా ఆ ఊళ్ళోకి పోదాం. అరే ఊళ్ళే ఒక్క మనిషి కావడతలేడు. వాడ కట్టుకుంటే అసలు ఊళ్ళే మనుషులు ఉన్నారా? ఇట్లా వేయరా అయ్యా. ఇవాళ పనికి కాలు వేయండి అయ్యా. ఎండలు బాగా కొడుతున్నాయి. ఆ ఎండ కూడా వాళ్ళ పొద్దున పోతుర్రు. మబ్బులే పనికి పోతుర్రు. మధ్యాహ్నం వరకు వస్తుర్రు. ఇప్పుడు మనం టైం బయలు వెళ్తే ఎవరు ఉంటారు? మనకు ఎవరైనా కనబడతారా? ఎక్కడ అక్కడ వేయరు. ఏం మీరు ఊళ్ళో మన విలువ తగ్గిపోయింది. మళ్ళీ కాదు నాకు దండం కూడా వెలకుండా పోతుండేవి రావాడు. చూడకుండా పోతాడు. కానీ విలువిటు మలయా ఓ మలయా మలయా ఓ మలయా. అరే మన జమీందారు చూసుకుంటే పోతున్నావు. దండం పెడతలేవు. ఏం పెడతావు? నా పైసలు నేను పోతున్నా. అయినా నీకు కలిసిందిరా. కళ్ళ కనిపిస్తలేదురా. ఎవరు మా వాళ్ళు చెప్పక చేయగా అమ్మగారికి గారు అదే పరిశ్రమ వెళ్ళిపోతున్నా. అట్లానా? పో పో. ఏం చెప్పాడు పీగాడు. ఏం చేసిండో ఏం కదన. పా పోదాంపా. చేలకు పోదాంపా. అటు పోదాం. చేలకన్నా పోదాంపా. ఇక్కడ ఎవరు అత్తలేడు. వాళ్ళ అట్లా ఎవరు లేడు. మాకి పిల్లలు కొనుకొస్తున్నా. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? మీరు దేశమే పోతున్నారు కదా. నేను ఇంటికాడ ఉంటున్నావు. దీన్ని మేపుకుంటా. ఇంటికాడ పొలం ముఖం పట్టుకపోయి మేపుకుంటుండు. నాకు అలవాటు లేని పని మళ్ళీ నాకు ఇది అప్ప చెప్పితే దాన్ని ఎట్లా చూసుకుంటా? ఏం కాదు, అదే మేపుతుంది పొలం కాడ. పొద్దుగాల ఎట్లా అటు పోతావు, సాయంత్రం పోతావు కదా, పట్టుకుపోయి మేపుకరా అటు రోజు కొని రోజు. సరే మరి. ఇగో ఇట్లా వచ్చే వరకు ఇది మంచిగా పెద్దగా అవుతుంది. వచ్చినాక దేవునికి చేసుకుందాం. సరే మరి కట్టేసి అన్నం తిందు. ఇక కట్టేసిన. సరే ఇక అన్నం ఏమన్నా ఇట్లా బ్యాగ్ చదివిందా? బట్టలు ఇట్లా అన్ని చదివినా వల్ల. సరే నేను దేశం పోతున్నా. నాకు మబ్బుల ఫ్లైట్ ఉంది. ఇప్పుడు పోతేనే నాకు ఫ్లైట్ అందుతుంది మబ్బుల. ఇక అన్నం తిన్నా. బయట దోస్తుగా ఆడిడా కోసం తిన్నా. అయిపోయింది. బ్యాగులు అన్ని బట్టలు ఇట్లా అన్ని చదివినావు కదా. సరే నా బ్యాగ్ ఏడింది? సరే నువ్వు మంచిగా జాగ్రత్త ఇంటికాడగా. ఇలాంటి పైన మేకని జాగ్రత్త మేపు. అది వచ్చిన పొలం కాడ మైసమ్మ కాడ వస్తుందాం. సరేనా? మరి నేను పోతా. మంచిది. నేను పైలట్ ఇంటికాడ అంతా జరిగా నేను ఫోన్ చేస్తా పోయినాక. మంచిది. సరే సరే ఓకే. సరే మేడం పోయేస్తా. పైలే మేడం. మంచిది. పక్క పంటలు ఎవరితో వెళ్ళి పెట్టుకోకు. మంచిగా ఉండు. సరే మేడం. నేను పొద్దున ఫోన్ చేస్తా పోయినాక. దిగినాక ఫోన్ చేస్తా. బాయ్. సరేనండి బాయ్. పిల్లలు లేరు ఏం లేరు. ఈయన దేశం పోయి సంపాదించి ఎవరికి పెడతాడు? నన్ను ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోతుండు. ఎంతమంది వచ్చిరంటావురా చేలకు పనికి? ఇలా 20 మంది దాకా పిలిచినా అయ్యా. అచ్చిరు కావచ్చు. వాళ్ళు వచ్చిరంట పనికి. మనదే ఆల్చాం. అచ్చిరు కావచ్చు. చూద్దాం ఎంతమంది వచ్చిరు ఏం కాదా. మరి ఆడ ఎవరు ఏం చెప్తుర్రు ఏం కాదా. మనకు పొద్దుపోయింది అయ్యా.
మనం చూడకుండా పోతాడు. చూసిండయ్యా దండం కూడా పెడతలేడే మీరా. ఈయనయ్యా సర్పంచ్ పోటీ ఎత్తుండు. అట్లనా అయితే బాగా ఉన్నట్టున్నాయి కొన్ని. అవి ఆయన వెనకటి ఆయన ఉదయందాము ఏందనేది నేనేందో చూపిస్తా. అట్లున్నా అది మీరా. ఇవ్వాలరా ఇది ఇన్ని రోజులు అయిపోయా కొత్త మేకలు పట్టుకొని మన ఇటు పొలం దిక్కు తిరుగుతుంది. అయ్యా గా చంద్రయ్య లేడా? చంద్రయ్య పెన్లం. చంద్రయ్య దుబాయ్ వేయండి చూడు. ఆగో ఆ చంద్రయ్య పెన్లం. ఆహా మేకలు కాస్తుందా? వస్తుంది. చూస్తున్నా ఆమెనయ్యా సరే అయితే అది మాకు మెప్పుకొద్ది మనదే కదా భూమి. మెప్పుకొద్ది పర్వాలేదు. చూడాలి ఒకసారి మాట్లాడియాలి. పొలంలో పోదాంపా. అవురా కరెంటు కొద్దిగా నడుస్తుందా? మోటార్ కాలిపోదారా? పొలం అంతా వారద్దా? పొలం అంతా వారదయ్యా? ఏమోరా నువ్వు ఏం చేపిస్తున్నావు ఏమో. ఏది కైకిలు లేదు ఏడ కాయపిస్తలేరు. అటు అగో ఆ పక్క ఉందయ్యా. అగో అటు కలుస్తున్నారు. అగో అటు దిక్కు. ఎంత 20-30 మందిని పిలిచినట్టు అంత 10 మంది కనిపిస్తలేరాడా? ఇక ఒకరికొకరు దొరుకుతలేరు మరి. ఇక తిరిగి కత్తున్న పొద్దున మీరేమో నా మీద కోపలు కత్తున్నాయ్యా. ఇక్కడ పందిరే నీళ్ళు పట్టి ఇట్లేనా లేట్ అయిందంటే ఒప్పుకోరు. ఈమె చంద్రయ్య భార్యనా? పిల్ల చంద్రయ్య భార్య నువ్వు? ఆమెనే ఉన్నట్టున్నది. ఆమెనే కావచ్చు. ఇప్పుడు ఎక్కడ మేకలు కాస్తుంది మరి మాట్లాడరా పట్టేరా? నేనెందుకు వస్తా? నేను రాను. మా ఆయన దుబాయ్ వేయండి కదా. దుబాయ్ పోతే రావా? నేను రాను. మా ఆయన తిడతాడు. 300 వస్తాయి. 300 వస్తాయి అనుకున్నానుక. మీరు ఓర్రి, నేను రాను. ఏ రా పోతుందా మాట్లాడుకుంటా కలితే ఏమనిపిద్దా నడు. మాక పిల్ల ఉంది కదా అది. మాక పిల్ల అక్కడ కట్టేద్దా. అక్కడ కట్టేసి దానికి ఏమన్నా నేర్తే అదే మేస్తుంది. ఆయనతో మనం పట్టేద్దా. ఇది మనుషులు ఉంటేనే ఉంటది, లేకపోతే ఉండనే ఉండదు. ఏ మనుషులు మనం అందరం కనబడతాం కదా. ఏమో కనబడి తాడు తెంపుకొని వేయింది అనుకో, మళ్ళీ తినక మళ్ళీ మన ఊరు కూడా కూడా రాబుద్ది అయితే మనకు. అసలే మా ఆయన నాకు ప్రేమ కొద్ది కొనిచ్చి పెండి మాకేని. దీన్ని వదిలేసి నేను ఎట్లా వస్తా అనుకున్నారు మీరు? ఎవరురా వెనక పెట్టామే? మీ పెళ్ళామా? అయ్యా ఒకసారి రమ్మని మాట్లాడదాం. అయితే రాయగా ఏరా ఎందుకు ఇగో జమీందారు పిలుస్తున్నాడు. మీరు పోండి. అక్కడ మా దొర పిలుస్తున్నాడు. మాట్లాడేస్తా. మీరు పోండి. నేను జర లేట్ అయ్యేస్తా కానీ ఇంకా భూమి ఆయన తీసుకురా పోను. అయ్యా ఇది రమ్మను. అయ్యా పిలిచిర్రు ఏంది ముచ్చట? ఏం లేదు, ఎంతమందిని కైకిలు దొరకపోతున్నావు, ఎంతమంది వస్తున్నారు, పని ఎక్కడ పడుతుందని అడుగుదామని. అవునా? తోలుకపోయినావో 6 పోతున్నారు. అలా నాకు పంపించిన చేందకు. సరే కానీ చంద్రన్ భార్య నువ్వు విలేపోయినావు. అయ్యో దాని మగడు మస్కట్ వేయండి. రాగానే మందలు ఇచ్చుకుంటా ఇచ్చిన. అదే 10 అని అన్నది. రానన్నదా? ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తామాను. 10 రూపాయలు ఎక్కువ ఇస్తామనంటే దాని మగడు మస్కట్ వేయండు మందలు ఇచ్చుకుంటా అంటేనే అది ఇట్లా చూసింది. నన్ను వినొచ్చిందా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీకు దాన్ని ఎన్ని పైసలు ఎక్కువ ఇస్తావో కైకిలు అయితే మా చేనులో కైకిలికి రావాలి. నువ్వు ఇవి పట్టుకొని ఏమైనా చెయ్యి. రమ్మానన్నా కైకిలు పట్టుకోవాల్సింది అది కావాలి నాకు. దాని పడ్డదా నీ కన్ను? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇక నాకు రేపటి నాకు కైకిలు కావాలి మా చేనులకు. చంద్రన్ భార్య అని అడుగుతున్నావా? ఇక ఏమన్నా అనుకో నువ్వు కానీ పో. నా పని చెప్పిన పని చెయ్యి. సరే సరే.
పిల్ల చెప్పు వదిన ఏమైంది గిట వచ్చినావు? నీతోనే పని ఉన్నది. నాతో పనా? ఆ, ఏం పది వదిన? ఏదో చేను ఒక రాపోయినావు. ఇక మాక పిల్ల ఉంది కదా వదిన, ఇంక గట వచ్చి ఏం చేయాలి? అటు రోజు మాక పిల్లను పట్టుకొని రా. అటు నీకు మాకే వేసినట్టు ఉంటుంది. నీకు కైకిలు ఇప్పిస్తాను. ఇది మాకేని పట్టుకొని కైకిలు వస్తారు, కైకిలు ఇస్తారా వదినే? ఇస్తాను, నేను ఇప్పిస్తా కదా. నీకు ఎందుకు బాధ? నేను ఏమో మళ్ళీ ఇస్తారా మళ్ళీ పొలం కలగకపోతే? ఎవ్వలేమన్నారు నిన్ను నచ్చిందా? ఎవ్వలేమన్నారు. నీకు కైకిలు ఇప్పించే బాధ్యత నాది. నువ్వు రోజు మాకని పట్టుకొని చేను ఒక రా. ఇస్తాడా మరి కైకిలి? నేను ఇప్పిస్తా కదా. నీకు ఎందుకు బాధ? సరే వదినే అత్త. రా, రోజు రా మాకని పట్టుకొని అయితే ఎవరికేమో కైకిలు పోతున్నాను అనుకుంటున్నాను. మాకని పట్టుకొని రా చేను పోతాయి అంతే. వినొచ్చిందా? సరే వదినే. కైకిలు వస్తుంది, అటు మాకేమవుతుంది, నీకు టైం పాస్ అవుతుంది. రా అటు పోతుంది. అదే మరి మాకుందని ఎవరు పిలిచినా పోతలేను. బాధపడతావు. మీ తమ్ముడేమో దుబాయ్ పోంగి మాకు వీళ్ళ కొనిచ్చిపోయిండు నాకు మేపమని. మాకేమెత్తది ఆడ పట్ట అంత ఉన్నది. మా దాని మేసి అంత ఉన్నది. పట్ట అంత చేయను కదా చూడండి. సరే మరి కైకిలు ఇస్తా అత్త. పిల్ల నువ్వు పొద్దుగాల 10 గంటలకు కైకిల్లోళ్ళతో రా. మళ్ళీ పొద్దు కదా మళ్ళీ కైకిల్లోళ్ళతో పోదు. నచ్చిందా? అంటే 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 ఏమి లేదు. నువ్వు అంతే నీకు అనుమానం రాకుండా నువ్వు వాళ్ళతో కైకిల్లోళ్ళతో రా. నువ్వు చక్కగా కైకిల్లోళ్ళతో వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఎవ్వలేమన్నా కానీ నాకు చెప్పు. నేను వాళ్ళని చూస్తాను. నీ సంగతి కూడా నేను ఆయనకు చెప్తున్నా. ముచ్చట్లే కదా మళ్ళీ ఏమాడికైనాక అట్లా ఇట్లా ఏమన్నాడు కదా. పిల్ల నువ్వు గట్ట ఎందుకు బెదరకు? నేను అన్నిటికీ నేను చెప్తాను కదా. దేనికైనా నేను నీకు సమాధానం చెప్తా. నువ్వు రా. సరే భయపడకు. వస్తా. వస్తా. భయపడుతుంది. పిల్ల పిల్ల మాకే పిల్లను ఇడ కట్టే అక్కడ దూరున్నాడు. నాకు భయం అవుతుంది వదిన. ఏం భయం లేదు. నేను ఉన్నా కనుకో. సరే ఆడ కట్టేసి ఆడ దొర కూర్చున్నాడు. కూర్చోండి. కనుక అయ్యా ఇంకా మేకని మెప్పు. అయ్యా నీ శత్రువులు పట్టుకోవాలి. ఏం కాదు పో, ఆడ పెట్టు, అది మేపుకరాపో. నాకు ఎప్పుడు ఏం పని చెప్పేది తెలియదు. నాకేం మెప్పరమంటుండు మళ్ళా. చెప్పిన మాట నా కుటుంబం పోయినా కానీ దా, దా. దా, 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 దా. పిల్ల అక్కడ కూర్చున్నాడు. అక్కడ అటు పోయి మాట్లాడుకో. నాకు చేనులో మంది వచ్చేది. నేను చేను మొక్కకి పోతాను. చేనులకు సరే వదిన. పో ఆడ కూర్చుని మాట్లాడుకో. కూర్చో, ఆడ కూర్చో. కుర్చీ తీసుకొని ఇక్కడ కూర్చో. ఏంది పాటలా మేము కూడా మీరు ఎట్లా కూర్చుంటావు? ఏం కాదు, నువ్వు ఆ కుర్చీ తీసుకో. అద్దుబాటులో ఎవరైనా యూత్ ఏమని అనుకుంటారు. ఎవ్వరు ఏమనుకోరు. ఇది నా పొలం, నా కథ. నువ్వు ఇది కూర్చో, ఇట్లా కూర్చో. ఇంకోటి నేను కూర్చోని పాటలా. నేను చెప్తున్నా కదా, తీసుకో, కుర్చీ తీసుకో, ఇట్లా కూర్చో. ఎంతసేపు తీసుకుంటావు? ఆ మేకని మేపుతుంది మానుడు. అట్లా కూర్చో. నేను కూర్చోని పాటలా. కూర్చుని చాలా నీళ్ళ పోయిందా? ఇట్లా నీళ్ళ పోయిందా? ఇట్లా అబ్బా పాటలో నేను రాను, మీరు ముచ్చట పెడతా అన్నారు. గీడికి ఎందుకు తీసుకొచ్చారు? ముచ్చటనే పెట్టుడు. మరి ఏం లేదుదా ముచ్చటనే నేను పెట్టు. రాను, మా ఆయన తెలిసింది అనుకున్నా. ఈ పంత పుండు పుండు చేస్తాడు వచ్చినాక. అయ్యో, నేను ఏం చేయ ముచ్చట పెడతాను దాని. అబ్బా నేను రాను. ఏం కాదు, దాన్ని నేను అన్ని చెప్పిన ఆమెకు. అబ్బా నేను రాను పాటలా. ఏం కదా, ఇట్లా కూర్చుందా, మాట్లాడుతుందా? మాటలే మాట్లాడుపా, ఎవరు చూడపా.
ఓయ్ కనక కనక ఏరా ఏం కూర అంటే మరి అలా సొరకాయ పప్పు వండిన పటేలా. ఎట్లా అంటున్నావు మరి ఒకసారి నా కూర చికెన్ తీసుకొస్తా మంచి అండు. సరే పటేలా. పటేలా ఇట్లా ఊకే ఈ కొట్టంలోకి వస్తే చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. సపడాక నువ్వు మా ఇంటికేరా, ఆ చికెన్ తీసుకొని రా, మంచిగా అండి పెడతా, మంచిగా తినేసి ఆనే ఉంది. మళ్ళీ మా ఇంటికి మా ఆయన కూడా లేడు, దుబాయ్ వేయండు. అబ్బో నేను మీ ఇంటికి వస్తే నలుగురు ఏమనుకుంటారు, నా కొట్టంలోకి వస్తే ఎవ్వడు పట్టించుకోడు. లేదు పట్ల మా ఇంటికి ఎవ్వరు రారు, ఎవ్వరు కూడా పట్టించుకోరు. అంతే అంటవా? అవును పటేలా. పంటరా జల్ది 8 గంటల వరకు పంటరా వాళ్ళ కట్టుకు. అందరు ఎప్పుడో పడుకుంటారు. మీరు కానీ 9, 10 దొరికితే గంటల- నాకు నేను పేరు బయట మంచిగా ఉన్నది కదా నా బాధ. నాకు నా కొట్టంలోకి వస్తే నిన్ను ఇక్కడ అంటే ఇవ్వలేడు, అంతా నాది అద్దు ఈడ. కాదు పట్ల ఇక్కడ చుట్టుపక్కల కైకిలు వచ్చిన వాళ్ళు నీకు భయం అవుతుంది. ఏమన్నా అనుకుంటే ఏమన్నా అంటే ఎట్లా? సరే మీ ఇంటికి అవుతుంది. సరే పట్ల. చికెన్ అండి ఇవ్వాలి మరి రాత్రి. సరే ఏం లేదు, ఆడైతే ఇంటికాడ ఫ్యాన్ ఉంటది, ఇక్కడ రోజు దోమలు కుడుతానే, ఘోరంగా దద్దులు వస్తానే తెలుసా. ఇవ్వలేరు అత్త మామ ఇవ్వలేరా మరి ఆడ? ఎవ్వరు లేరు మా ఇంటికాడ, ఎవ్వరు రారు. మంచి మా ఇంటికి వచ్చినాం అనుకో, మంచిగా కూలర్ వేసుకోవచ్చు. సరే మరి సరే మరి. అత్తతి అటే అత్తతిగా. సరే ఇవాళ నైట్ రా మరి. ఇక అత్తతి అటే. సరే పోదామా, పోదాంపా. మాకెరుతుంది ఆడ. మాకేం చూసుకోమన్నా కానీ మళ్ళీ ఏమైంది? జమీందారేమో చంద్ర ఇంటికి వస్తాడు రాత్రి 12కి. ఇదేంది ఏమన్నా ఉందా ఏంది? అరే నిజమే అటే పోతుండు మళ్ళా చక్కగా. ఇల్లు ఏమో బరబలేదు, అంతా చెట్టు ఉన్నది. మౌనిక ఓ మౌనిక ఇంత లోపలికి ఉన్నది ఇల్లు. ఎవరు తినలే కదా. ఎవ్వరు చూడలేదు, నువ్వు ఇంటా కూర్చో. ఇవాళ ఎంతరా? ఇదేనా ఇల్లు? ఇదే ఇల్లు. మంచిగా కట్టిరు మరి, ఇంకేంటి దానికి ఊరు అవతల కట్టుకున్నారు. మేక బయట కట్టేస్తే ఏం బాబు ఇలా ఇల్లు కట్టేసారు. మా ఆయన వేయినప్పుడు దాని జాగ్రత్త యాదుకోమన్నా తప్ప అయిపోయింది. అది నాతోనే ఉంటుంది, నాతోనే పడుతుంది. ఏందో ఏమో పరిచయం అయినప్పటి నీతో నిందుడు అవుతుంది ఇట్లా. అంటే నువ్వు పరిచయం అయినప్పటి నుండి నీ గురించి నిందుడు అవుతుంది అంటున్నా. ఏది ఉన్నా మా ఆయన వచ్చేదాకా నేను నాతో ఉన్నాడు. మా ఆయన వచ్చినాక నువ్వు అవసరం లేదు. నాకు భయం అవుతుంది, నేను చెల్లిపోతా. నీకెందుకు భయం? నేనున్నాగా. అయినా నాకు భయం అవుతుంది, మీ ఇంటికి వచ్చి మా ఇంటికి ఎవ్వరు రారు, ఎవరు వచ్చినా మా వాళ్ళు చుట్టుపక్కల ఎవరు పట్టించుకోరు. నాకు బాగా వస్తుంది. అబ్బే సరే సరే అప్పు. మౌనిక మౌనిక ఎవరు? నేనే మౌనిక. ఎవరు? మా ఆయన వచ్చినట్టుండు. నువ్వు ఒక్కడి ఎందుకు రమ్మన్నాను? ఆయన అత్తరు నాకేం తెలుసు, ఒక్కడుంది. ఇంకో తొక్కుంది రమ్మ నాకు. అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. తీసా, ఒక్క నిమిషం ఆగండి.
కాదే కూర్చో సపడకుండా చీకులా బ్లాక్ అయిపోతే చీకులా డోర్ తీస్తారా తీస్తున్నావా తీస్తాను వస్తున్నా తలుపు కాబట్టి నేను ఎంతసేపు వచ్చి ఏం చెప్తున్నావు ఇంట్లో ఈ చెప్పులు అనేది ఎవరు ఉన్నారు ఇంట్లో ఎవరు ఇవన్నీ ఎవరు చెప్పులు ఎవరు అది మాక పిల్ల కట్టేది ఉంటలేదండి ఊకి నా మీదకి పడవడానికి వస్తుంది దాన్ని కట్టేయడానికి ఇంతసేపు అవుతుంది చెప్పులా మొన్న పెద్దలు వచ్చిర్రు మర్చిపోయిండు సరేనండి రాండి మరి ఇంత సడన్గా వచ్చిర్రు ఎందుకండి పని అయిపోయింది తెలిసిందా కలిసి నాకు ఫోన్ కూడా చేయలే మాకి పిల్లలు ఓడవుతుందా నేను ఆ, నేను ఫోన్ అయ్యో, కొట్టకండి పాపం. అయ్యో ఓడుతుందా నేను ఎవరు నేను ఏమని ఎందుకంటే నువ్వు మేకప్ మీద తప్పితే పాలన తీసుకుపోవడానికి వచ్చిన మాకి పిల్లలు చంపుతారే అయితే నేను చంపాగా మాకి పిల్లలు అదే పోతా ఈ మల్లమ్మ పోతా మల్లమ్మ ఓ మల్లమ్మ ఎవరు ఉన్నదా లేదా ఏమో మందిలో చూసేటట్టున్నారు ఎవరు గట్ట చూస్తాను ఏమైంది ఏమైంది అయ్యో పాటలు నువ్వేనా నేనే అయ్యో ఇగో ఇచ్చినావు దొంగ లెక్క ఆ మౌనిగా మొగడు వచ్చిండు వాళ్ళ ఇంటికి పోకపోతే మొగడు వచ్చిండు ఆడు ఉరికిపించిండు బాగా తాగొచ్చిండు వాడు కొట్ట వస్తాడు ఆయన తప్పించుకొని వచ్చిండు దాన్ని చంపుతాడు మరి ఏదో ఒకసారి అటు పోయి చూడుపు వాళ్ళ ఇంటి వాతావరణం ఏదైనా ఇటు ఒకసారి నన్ను దూరు నేను వేరే 2 ముచ్చట్లు చెప్తా దానికి ఒకసారి పోయి తోలుదాం నా తోలేది ఉంటే ఆడు చంపగల ఏదైనా నా పేరు చెప్పగల ఒకసారి తోలు ఆ పరిచయకి రమ్మని ఎవడాడు చెప్పిండి కదా ఏముడు అని ఎముడు ఆడు మంచి వాడు దొంగ ఎముడు వాడు ఎముడు ఆడు నాకేం తెలుసు అండి నీకెంత మరి రామాదేతురా ఇదే తువారే డ్రెస్ సారీ కట్టేసి ఆడకట్టలు అందరు ఇస్తా నిన్న కట్టేసి మొత్తం ఆడకట్టలు ఏంటి నేను దేశం పోయింది కిందికేనా ఇంటికాడ పని చేసుకుంటున్నాను ఏంటంటే చెప్తే ఆడకట్టలను దొరక చెప్తా చూపిస్తా ఆడియో కూడా నీకు అత్తేది నేను నాకు కలిగింది నాకు ఏ పుణ్యం తెలియదండి నాకు తెలియదు వాళ్ళు ఎట్లా వచ్చినప్పుడు నాకు లోపలికి తెలియదు ఏమన్నా ఏం పుణ్యం తెలియదు రామా పొద్దుగా తెలుస్తుంది నిజంగా నాకు ఏం తెలియదు దొరకత్తా నేను పొద్దుగా చెప్తా వచ్చి చెప్తా సంగతి అని ఆడకట్ట ఏం కథ వచ్చినట్టున్నది మళ్ళీ ఏమో ముచ్చట చెప్పిపోతున్నాడు ఆగో ఎటు పోతున్నావే ఈ రాత్రి ఈ రాత్రి ఎటు పోతున్నావు ఆమె దగ్గరికి పోయాను యా నీ ముక్కుశాల కొత్త నాటకం చేస్తూ ఇదేం పీడ పాడైంది నాకేం పీడ చెప్పుతుందా ఏమి అటు ఇటు పోయి మన నాయన చేస్తుందా ఏమి ఇదేం కర్మం పాడైంది నా పీడ చెప్పిందా ఏమి ఏమైంది అచ్చా అది పెరిగి చూసిందా అని రమ్మంటుంది అని ఉన్నాడు వాళ్ళే
అయ్యో రామా అన్ని వెరగలే పుణ్య వెరగ అయ్యో నాకు అన్ని వెరగలేదు పుణ్య వెరగలేదు నా దేవుడా తండ్రి నన్ను ఇట్లా చేసిపోయే నాకు అన్ని వెరగలే పుణ్య వెరగలే ఏంటిది అన్ని వెరగలే పుణ్య వెరగలే రామా దేవుడా నన్ను ఇట్లా పెట్టేసిపోయే ఏంది నీకు అన్ని వెరగలేదు పుణ్య వెరగలేదా పోయి వచ్చిన నాకు నిద్ర పట్టకుండా ఏమో నీకు నాటకాలా మీరు ఏం మీకు అన్న పుణ్యం తెలియదు నీకు ఏం తెలియదు నీకు పనులు నిద్ర పడకుండా చేస్తున్నావు నీ అవి నీ ముక్కు చెవులు కోసి పారేస్తా జరా రామా ఈ ముఖం పాడబడ నాకు అన్ని పెరగలే పుణ్య పెరగలే దేవుడా నన్ను గిట్ట చేసి వాయనే ఈ ముఖం గాలిపోరు నా చెవుడు వాయ నా ముక్కు వాయనే అమ్మా ఓ దేవుడా ఎవరికాచారమో నా మీద పడ్డదే దేవుడా నాకు అన్ని పెరగలే పుణ్య పెరగలే నా తల్లి అమ్మా నీకు ఆచారం నాకు అల్లబెట్టి చేయనవు నన్ను ఇట్లా చేసి పెట్టు ఎవరం చేసి నీకు ఆచారం నాకు అల్లబెట్టిపోయి నాకు అన్నీ పెరగలే పుణ్య పెరగలే నువ్వు తిన్నది నువ్వు సుఖపడ్డది నువ్వు నీకు ఆచారం నాకు అల్లబెట్టి పోయినావు నీకు ఆచారంలో మనవాడు నన్ను ఇంత పాపం చేసి నా చెవులు ముక్క వచ్చి పాడు చేసిండు నీ మొక్క పాడు అమ్మో ఇంకో తొందరగా వెళ్ళిపోయింది ఏమైంది లేకపోతే నా ముక్కలు నా చెవులు కూడా కరిగేస్తాడు కావచ్చు అమ్మో దేవుడు నా అన్నాలు ఉన్నా నన్ను కాపాడిండు అమ్మో పోయింది నయమైంది అమ్మో ఈ ముక్కు చెవులు కొత్తారు ఈ రాత్రి ఎటుపోయినావు ఇక నువ్వు ఏడ్చినట్టే ఇక నా చెవులు నా ముక్కు అయితే కోసుకొని వచ్చి ఇక నీ మీద పెట్టుకో ఆడుకోలే అట్టిగా అంటే నీ దగ్గర కోసుకున్నావే ఓ నీ ఆగు ఓరి నేను పరేష్కర్ అన్నందుకు నువ్వు నిజంగానే ముక్కు చెవులు కోసుకున్నావే అయ్యో చల్లబడ్డాయి ఇక నేను అట్టిగానే అన్ననే ఏమైనా నవ్వింది ఎడుతుంది తెలియదు రామా నాకేం పుణ్యం తెలియదు రామా చెవులు ముక్కు మంచిగా ఉంది అరే నేనే అట్లా తిన్నారు కానీ చెవులు ముక్కులు కోసేసాను మంచిదని లే నాకేం తెలియదు అదే పొద్దుకి నేను పోసింది నిజమే చేతులకు రక్తం ఉండదు చెవు ముక్కు మంచిగా ఉన్నాయి నాదే పొరపాటు నా భార్య మంచిదే మంచిదే ఏం తప్పు చేయలేదండి సరే సరే నన్ను నమ్మలేదు సరే సరే పొలంలో మరి ఎంతమంది వచ్చిరంటారు అయ్యాల 10 మంది వచ్చారో 15 మంది వచ్చారో పోయి చూస్తే ఏర్పడతా కదా అయితేనా ఇది వరుగురా అయ్యా అవ్వమ్మ జమీందారును ఎవడన్నా తోడ్పడి తన్నే దాకున్నది ఈ తన్నే దాకా ఈ దొంగ బుద్ధులు మానడు ఏమిరా ఏమో మాట్లాడుతున్నావు అయితే ఏం ఆలోచిస్తున్నావురా నేనేం ఆలోచిస్తున్నానయ్యా ఈయన గిన్ని తప్పులమే తప్పులు చేస్తుండు అన్నీ యమ దొంగ లెక్కనే దొంగ బుద్ధులన్నీ అట్టిగా నాకు ఎంత ముక్కు చెవులు వాయే నేను అట్టిగా పరేష్కానికి ముక్కు చెవులు అన్నందుకు